నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అలాగే మాజీ ఎక్స్ సీఎం డిప్యూటీ సీఎం అంజద్ పాషా గారికి, పెద్దలు కడప మేయర్ సురేష్ అన్న గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనమంతా కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఆసన్నమైంది. త్వరలోనే రాబోయేటటువంటి మార్చి నుంచి మే నెల లోపలనే స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతున్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే ప్రజలకు బాబు చేస్తున్నటువంటి మోసాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇప్పటికే ఒక ఏడాదిలోనే ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం సన్నగిలిపోయింది. అసలు ప్రజల్లో కానీ తర్వాత మార్కెట్లో కానీ డబ్బు కూడా తిరగలేదు. ఎందుకంటే మన నాయకుడు ప్రతి నెల కూడా క్యాలెండర్ పెట్టి ఏదో ఒక పథకం ఎత్తుతూ ఉన్నాడు. ఆ పథకానికి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ప్రజలు మార్కెట్ లో తిప్పుతూ ఉన్నారు. కాబట్టి అప్పుడు మార్కెట్ అంతా కూడా డబ్బులు ఉన్నాయి. ఈరోజు ఎవరి దగ్గర చూసినా ఎక్కడికి పోయినా కూడా స్తబ్దతగా ఉంది. కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరపు ఆలోచనతో పేద ప్రజలను పైకి తీయాలనేటటువంటి ఒక సంకల్పంతో ఆయన పనిచేశారు. బట్ ఆ పని ఒక చిన్న మిస్ఫైర్ అయింది. మన కార్యకర్తలను ద్వారా పనులు చేయించకుండా డైరెక్ట్ గా పనులు జరగడం వల్ల కొంత మిస్ఫైర్ అయింది. అది మన నాయకుడు బాగా గ్రహించినాడు. రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి కార్యకర్తను కూడా దగ్గరికి తీసి ఆ కార్యకర్తని నాయకునిగా తయారు చేస్తాను, వాళ్ళనే పైకి తీసుకొస్తానని ప్రతి మీటింగ్ లో కూడా ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నారు. కాబట్టి తప్పులు ఎక్కడ జరిగాయి అనేది మనకందరికీ తెలుసు. మనం కూడా తప్పనిసరిగా ప్రతి కార్యకర్త చాలా మంచిగా ప్రజల్లోకి వెళ్ళి ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి ఈ రోజు ఒకటి స్కాన్ చేస్తేనే ఆయన ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా వస్తాయి. ఆయన ఏం చెప్పాడు, ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తారన్నాడు. ఒక్క నిరుద్యోగి కూడా ఇంతవరకు ఒక పోస్ట్ ఇవ్వలేదు, 3,000 డబ్బులు ఇవ్వలేదు. అదేవిధంగా రైతులకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 3 ఇస్తా అన్నాడు, లాస్ట్ ఇయర్ ఒక సిలిండర్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు తల్లికి వందనం ఇస్తా అన్నాడు, ఫస్ట్ ఇయర్ ఎత్తేసి సెకండ్ ఇయర్ ఏదో ప్రతి బిడ్డకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇట్లా చేయి చూపించి చెప్పినారు. మరి ఎక్కడ వచ్చింది, ఎక్కడా రాలేదు. దాదాపు మనం ఇచ్చిన వాళ్ళకన్నా 12 లక్షల మంది తక్కువ ఇచ్చారు. అన్ని కొనుగోలు వేశారు. ఆ ఇంట్లో ఏ చదువుకో ఉండద్దు, ఇంటికి కరెంటు బిల్లు 300 రాకూడదు, తర్వాత చిన్న కారు ఉండకూడదు, ఇలాంటివన్నీ పెట్టి అందరూ కూడా కొట్టుకోవడం జరిగింది. కాబట్టి మన నాయకునికి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చాలా వ్యత్యాసం ఉంది. డెఫినెట్ గా రాబోయేటటువంటి రోజుల్లో మనం అందరం కూడా గట్టిగా ఉండి ఈ స్థానిక ఎలక్షన్ లో కూడా బాగా అన్ని స్థానాల్లో 50 స్థానాలు మనం గెలిపించుకున్నట్లయితే డెఫినెట్ గా ప్రజల్లో అంతా కూడా తిరుగుబాటు బిగినవుతుంది. అధికారులు కూడా కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాలే చూస్తున్నారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మాకెందుకులే, మేము ప్రభుత్వానికి న్యూట్రల్ గా అంటారు అధికారులంతా కూడా. ఇప్పుడేదో కొంత వాళ్ళకి అనుకూలంగా చేస్తారు. ఇప్పటికే వాళ్ళు కూడా భయం దిగినైంది. వాళ్ళ మధ్య వీళ్ళు కూడా రాసుకుంటున్నారు బుక్కులో, రేపు మనకి ఏమవుతుందో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి భయం అధికారులు ఇప్పుడే బిగినైంది. కాబట్టి మన నాయకుడు కూడా చెప్తున్నారు, సప్త సముద్రాలు అవుతున్న ప్రజాస్వామ్యంలో అనుకుంటున్నారేమో, ఎక్కడైనా ప్రతిపక్ష మమ్మల్ని శిక్షిస్తామని మన నాయకుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా అదే విధంగా నాయకులు అందరం కూడా ఉందాం. మన అందరం కూడా విధంగా ఉండి మనము ఇంతమంది మాదిరి కాకుండా ఇప్పుడు మనమంతా కూడా ముఖ్యంగా సందుల్లోకి బంధువుల్లోకి వెళ్ళి గల్లీలో మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.